ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మేడారం తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో టోర్నడో తరహాలో భీకర గాలులు వీచాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు నేలకూలాయి. సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైగా చెట్లు నేలకూలినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఊహించని రీతిలో వచ్చిన సుడిగాలితో అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం చెలరేగింది. సుమారు 15 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు 200 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నేలకూలాయి. గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మేడారం అడవుల్లో సుడిగాలికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, మేడారం అడవు లోపల మహాసుడిగాలి ఒక ప్రళయాన్ని సృష్టించిందనే చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అవ్వడం ఒకెత్తైతే మొత్తం మేడారం అడవుల్లో ఉన్నటువంటి 200 హెక్టార్ల పరిధి లోపల దాదాపు 15 కిలోమీటర్ల మేర 50,000 చెట్లు నేలకూలాయి. మొత్తంగా కూడా మహావృక్షాలు అనేటువంటి దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అడవిలోని వివిధ జాతులకు సంబంధించినటువంటి 15 రకాల చెట్లు నేలకూలడం అనేటువంటిది ఇప్పుడు అడవి బిడ్డలను మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా అడవితో సంబంధం ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా ఈ హఠాత్ పరిణామానికి మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ మేడారం అడవుల్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొన్ని రోజులు అంటే ఇట్లాంటి సంఘటనలు సహజంగా మహాప్రలయం అనేటువంటిది టోర్నడోల్ లాంటి సంఘటనలు జరిగితే తప్ప వాతావరణం లోపల జరిగినటువంటి అసాధారణ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామం మేడారం అడవుల్లో చోటు చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అటు అటవీ అధికారులను ఇటు ఆదివాసీలను మొత్తం ఆందోళనకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ లోపల ఒకే చోట ప్రధానంగా 15 కిలోమీటర్ల మేర సంఘటన జరిగితే ఒకే చోట 3 కిలోమీటర్ల విస్తీర్ణం లోపల పూర్తిగా అడవికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేటువంటి ఇప్పుడు లేకుండా పోయింది. సుడిగాలి బీభత్సం చూసినటువంటి స్థానికులు మొత్తం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుడిగాలి అనేటువంటిది ఊరిని తాకితే ఊళ్ళకు సంబంధించినటువంటి అడవులన్నింటినీ కూడా ఇప్పుడు మొత్తం చెట్లన్నీ కూడా గాలికి కొట్టుకుపోయి ఏటూరు నాగారంకు సంబంధించినటువంటి అభయారణ్యంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులపైన పడడం, ఒకే చోట వేలాది వృక్షాలు నేలకొరగడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం అటు అడవి అధికారులను కావచ్చు, ఇటు జిల్లా అధికారులను కావచ్చు ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా అటవీ అధికారిగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్కి ఈ పరిణామాన్ని ఆయన ఒక లేఖ రూపం లోపల మొత్తం రీసెర్చ్ సెంటర్కి లేఖ రాయడం జరిగింది. ఈ పరిణామాలు ఎందుకు జరుగుతాయి, ఏ రకంగా జరుగుతాయి, అడవిలో ఉన్నటువంటి 10 రకాల వృక్ష జాతులన్నీ కూడా అంతరించిపోయి ఒకసారి కూకటి వేళ్లతోటి మొత్తం బయటికి రావడం, చెట్లన్నీ కూడా నేలకొలగడం పైన అధ్యయనం చేయాల్సిందిగా ఆయన ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా జవాబు వచ్చింది. వాళ్ళంతా కూడా అధ్యయనం చేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. అడవిలో కూడినట్టే 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోవడం అనేటువంటిది, అదంతా కూడా ఆ చెట్లన్నీ కూడా విరిగి మొత్తం ప్రధాన రహదారులకు అడ్డంగా పడడంతో అదంతా కూడా ఆ క్లియరెన్స్ అంతా కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆపరేషన్ అంతా కూడా జిల్లా ఎస్పీకి సంబంధించి జిల్లా ఎస్పీ శబరీష్ అదేవిధంగా కలెక్టర్ నేతృత్వం లోపల ఈ మొత్తంగా కూడా అదంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు చెప్తున్నది ఒకే మాట, 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల ఇది ఎందుకు జరిగింది, అసాధారణ కేవలం ఇప్పటి వరకు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ పర్యావరణ నిపుణులు మాత్రం చెప్పేది ఒకటే, ఆ అడవులలో మొత్తం వాతావరణంలో ఉన్నటువంటి అసాధారణ మార్పుల వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పింది. దీనికి శాస్త్రీయపరమైనటువంటి అధ్యయనం జరిగితే తప్ప ఈ పరిణామం ఎందుకు చోటు చేసుకుందో అనేది చెప్పలేము. సముద్రాల లోపల కావచ్చు, మిగతా ప్రాంతాల లోపల కావచ్చు, ఒక అకస్మాత్తుగా టోర్నడోల్ లాంటి సుడిగాలులు వస్తాయి. ఆ సుడిగాలులు జరిగినప్పుడు మాత్రమే చూసాం. కానీ అడవిలో ఇంత బృహత్పాతాన్ని ప్రళయాన్ని సృష్టించడం అనేటువంటిది ఇదే ప్రథమం అని చెప్పి మొత్తంగా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, పర్యావరణవేత్తలు మాత్రం ఒక వింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ జరగని కనివిని ఎరగని రీతి లోపల అడవి లోపల చెట్లు మొత్తం నేలమట్టం అవడం మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి
అడవితో బంధం పెనవేసుకున్నటువంటి మొత్తం అడవి బిడ్డలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా కొద్దిసేపటి క్రితమే ఆమె స్పందించారు. అంటే ఈ సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. శాస్త్రీయమైనటువంటి అధ్యయనం జరగాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అటవీ శాఖ అధికారులను నివేదిక కోరామని చెప్పారు. ఆమె కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ అడవిని పెంచడం ఎలా, ఒకే చోట 50,000 చెట్లు నెలకొరగడం, దాదాపు 200 హెక్టార్ల విస్తీర్ణం లోపల దాదాపు 15 కిలోమీటర్ల మేర, ఒకే చోట 3 కిలోమీటర్ల మేర చెట్లని నెలకొరగడం అనేటువంటి దాని మీద ఇంత విస్తీర్ణం లోపల అడవి పెరగాలంటే 100 ఏళ్ల నుంచి పెంచినటువంటి అడవి ఒకసారిగా కుప్పకూలిపోవడం, దీన్ని మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలంటే చాలా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక వర్షన్ని కూడా ఆమె వ్యక్తం చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం అయితే జరగాలని చెప్పింది. ప్రస్తుతం మొత్తం ఏటూరు నాగారం, ములుగు, అదేవిధంగా వెంకటాపురం, ములుగు జిల్లా పరిధి లోపల అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి బార్డర్ లోపల మాత్రం మొత్తం ఆదివాసీల్లో కావచ్చు, గిరిజనేతరులో కావచ్చు, ఇదే హాట్ టాపిక్ అయితే కొనసాగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కేకే.